హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు మనుషులంతా ఒకలా ఆలోచిస్తే ఆర్జీవి మరోలా ఆలోచిస్తారని చర్చించుకుంటారు సోషల్ మీడియా ఫాలోవర్స్. ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. మనుషులన్నాక ఆలోచించి 10 మందికి నచ్చింది చేయాలనుకుంటారు. కానీ ఆర్జీవి అలా కాదు. తనకు నచ్చిందే మాట్లాడతారు, అదే చేస్తారు కూడా. అందుకే ఈయనలాగా ఒక్క రోజున బతకాలని, అంతా స్వేచ్ఛగా మాట్లాడాలని చాలా మంది అనుకుంటారు. ఇక సెక్స్ అమ్మాయిల విషయానికి వస్తే మరి బోల్డ్గా మాట్లాడే వర్మ బిగ్ స్క్రీన్ పై బూతుల వాడకం గురించి ఓ పాడ్కాస్ట్ లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇంటర్నెట్ యాక్సెస్ తో జస్ట్ ఒక్క క్లిక్ దూరంలోనే పోర్న్, రియల్ లైఫ్ వైలెన్స్ అందుబాటులో ఉంటుందని, అలాంటప్పుడు చిన్న చిన్న బూతు పదాలను మూవీ నుంచి ఎందుకు కట్ చేయాలని ప్రశ్నించారు. ఇక ఎంటర్టైన్మెంట్ ను రిస్ట్రిక్ట్ చేయడంలో సెన్స్ ఏముందంటున్నారు ఆయన. ఇక సెన్సార్ బోర్డు అవుట్డేటెడ్ అని, స్టూపిడ్ థింగ్ అని విమర్శించారు. అసలు ఏ నాలెడ్జ్ లేని 5 సభ్యులు కోట్ల మంది కోరుకునే ఎంటర్టైన్మెంట్ ను ఎలా డిసైడ్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? థియేటర్లో పోర్న్ సినిమాలు చూడాలా? సీక్రెట్ గా చూసే పోర్నును 70mm స్క్రీన్ పై చూస్తూ ఎంజాయ్ చేయాలా? ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా రేపిస్ట్లు అవుతున్నారు, హత్యలు చేస్తున్నారు, సమాజం పూర్తిగా చెడిపోతుంది. మియా మాల్కోవా షార్ట్ ఫిలిం ని తల్లితో కలిసి చూడగలవా? డ్రగ్స్ ఈజీగా దొరుకుతున్నాయని వాడి పాడైపోమని చెప్పగలమా అని తిట్టిపోస్తున్నారు వర్మని. మరి వర్మ మాటలకు మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా నెటిజన్లు అన్న మాటలే కరెక్ట్ అంటారా? అదైనా సరే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి.